నమస్తే. పహల్గాం దాడి జరిగి సరిగ్గా సంవత్సరం అవుతోంది. ఏప్రిల్ 22వ తారీఖున 2025 సంవత్సరంలో పహల్గాం దాడి జరిగింది. 26 మంది అమాయకులైనటువంటి హిందువులు ముష్కరుల జరిపినటువంటి కాల్పుల్లో చనిపోయారు. సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా భారత ఆర్మీ పాకిస్తాన్కి, ఐఎస్ఐకి, అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఒక గట్టి హెచ్చరిక చేసింది. ఒక చిన్న పోస్ట్ పెట్టింది. చాలా గట్టిగానే ఈ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆ పోస్ట్ యొక్క ఉద్దేశం, సమ్ బౌండరీస్ షుడ్ నెవర్ బీ క్రాస్డ్. కొన్ని సరిహద్దుల్ని దాటకూడదు, దాటితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆపరేషన్ సింధూర్లో చూసింది పాకిస్తాన్ అనేటువంటి ఉద్దేశం వచ్చేటట్టుగా, అనే అర్థం వచ్చేటట్టుగా ఆ పోస్ట్ పెట్టింది. మరి ఈ నేపథ్యంలో సర్వత్రా చర్చించుకుంటున్నటువంటిది, సమీప భవిష్యత్తులో మరొకసారి భారత్ పాకిస్తాన్ మధ్య సంఘర్షణ లేదా యుద్ధం తలెత్తేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ తలెత్తితే భారత్ అందుకు సంసిద్ధంగా ఉందా? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రిటైర్డ్ కల్నల్, అలాగే డిఫెన్స్ ఎక్స్పర్ట్ వివి రావు గారు. రావు గారు నమస్తే. నమస్తే. రావు గారు, ఆ పోస్ట్ మీరు కూడా చూసే ఉంటారు. ఇండియన్ ఆర్మీ పెట్టినటువంటి పోస్ట్, ఇండియా డస్ నాట్ ఫర్గెట్ అని పెట్టడం జరిగింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సమ్ బౌండరీస్ షుడ్ నెవర్ బీ క్రాస్డ్. కొన్ని సరిహద్దులు అసలు దాటకపోవడమే మంచిది, దాటితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది చాలా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. మానవత్వం అన్నది మన వాళ్ళు మాట్లాడారండి. మానవత్వం సరిహద్దులు దాటితే మేము ఊరుకునేది లేదు అని స్పష్టం చేశారు. ఈరోజు 365 రోజులు అయిపోయినాయి పహల్గాం అటాక్ జరిగి. దాంతో పాటుగా మనం ఆ విషయాన్ని మనం మర్చిపోలేదని వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. మనం ఏం మర్చిపోలేదు. వాళ్ళు ఏదైనా సరే టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తే మనం తీవ్రంగా ప్రతీకార్యచర్య తీసుకుంటాం, దాన్ని వేళ్లతోటి సహా పెకలిస్తామన్నది చాలా క్లారిటీ తోటి చెప్పడం జరిగింది ఈ ట్వీట్స్ వల్ల. అదేవిధంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్స్, అంటే జేఎం ఎల్ఈటి క్యాంప్స్ మీద అటాక్స్, తర్వాత పాకిస్తాన్ ఎయిర్ రెడార్స్ మీద, తర్వాత వాళ్ళ మిలిటరీ ఎయిర్పోర్ట్స్ మీద, వాళ్ళ మిగతా ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు 8-10 విమానాలు వాళ్ళకి పోయినాయి. అది మనం గుర్తుపెట్టుకో. అలాగే వాళ్ళ నేవీ కదలకుండా అయిపోయింది. ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఇండియన్ ఆర్మీ వాళ్ళని టోటల్ కంట్రోల్ చేయడం జరిగింది. జస్ట్ 88 గంటలు, అంటే 88 గంటలు కూడా కాకుండానే పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగి సీజ్ ఫైర్ అడగాల్సి వచ్చింది డీజీఎంఓ ద్వారా. అలాగే అమెరికాని కూడా బతిమాలాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళకి మనుగడే సాధ్యమయ్యేది కాదు. అయితే మే 10th మన ఇండియా కేవలం విరామం ప్రకటించింది. అంటే ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. మేము 2 పరిస్థితుల్లో, ఒకటి ఏంటంటే కొత్తగా ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా ఇండియాలో, అందులో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టు ఏమాత్రం తెలిసినా కానీ వెంటనే ఈ ఆపరేషన్ సింధూర్ మళ్ళా తిరిగి స్టార్ట్ చేస్తామని చెప్పారు. రెండవది, ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఏ యాక్టివిటీ చేసినా కానీ అది కూడా యుద్ధం కింద లెక్క పెడతామని చెప్పారు. దీంతో పాటుగా మనకున్న ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఇది ఏదైతే ఇప్పుడు వరకు నడిచిందో దాన్ని అబ్రిగేషన్, అంటే సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. దాన్ని రివిజన్ గురించి దాదాపు 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. వాళ్ళు చర్చలకు దిగడానికి సిద్ధంగా లేరు. అందుకని చెప్పి దాన్ని అబ్రిగేషన్ పెట్టారు. అంటే ఏంటంటే వాటర్ వదలాలా లేదా అన్నది మన నిర్ణయం, ఎంతవరకు వదలాలన్నది కూడా మన నిర్ణయం. దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్లో ఉన్న మంగళ డ్యాంలో రిజర్వాయర్లో నీళ్లు తగ్గుతాయి. ఆ నీళ్లు తగ్గడం వల్ల పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ ప్రాబ్లం వస్తుంది. దాంతోపాటు సింధు ప్రాంతంలో సముద్ర జలాలు లోపలికి వస్తాయి. దానివల్ల శాలినేషన్ పెరుగుతుంది. ఇప్పుడు వరకు ఉన్న ప్రాంతం కాకుండా ఇంకా కొంచెం ప్రాంతం ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత తాగడానికి, ఎస్పెషల్లీ సింధు ప్రాంతంలో తాగడానికి నీరు ప్రాబ్లం వస్తుంది. పంజాబ్లో ఇంకా పర్వాలేదు, ఏంటంటే వాటర్ టేబుల్ హైగానే ఉంటుంది. సో ఇట్టి పరిస్థితుల్లో ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ప్రస్తుతానికి ఇరాన్కి మెసెంజర్లా ప్రవర్తిస్తుంది. ఇరాన్ తోటి అంటే ఏంటంటే అమెరికా మెసెంజర్లా ప్రవర్తిస్తుంది. దాన్ని మీడియేషన్ టాక్స్ అంటున్నారు, కానీ ఒక రౌండ్ అయిన రెండో రౌండ్కి తయారుగా ఉన్నారు, కానీ ఇరాన్ వాళ్ళు రాలేదు. సో దానివల్ల ఆగి ఉన్నారు. ఇందులో బేసికలీ మీడియేషన్ కంటే ఎక్కువ ఫెసిలిటేటర్, అడ్మినిస్ట్రేటర్, పోస్ట్ మ్యాన్ జాబ్ లాగానే కనిపిస్తుంది. పోస్ట్ మ్యాన్ అనండి, లేకపోతే టీ తాగించడానికి, లంచ్ అరేంజ్ చేయడానికి, హోటల్ రూమ్
ట్యాక్సీలు అరేంజ్ చేయడానికి వీటికి సరిపడగా ఉన్నారంతే. ఇంకా అంతకంటే ఏమీ చేయలేక, కానీ అది ఇంటర్నేషనల్గా ఏదో పెద్ద సక్సెస్ కింద చూపించుకుని అమెరికా అండ ఉన్నంతకాలం మన పాత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో ఒకటి చూసింది ఏంటంటే, ఎప్పుడైనా అమెరికా వాళ్ళ వెనకాల నించుంది అనగానే ఇండియాలో ఏదోటి విచ్ఛిన్నం చేసే ప్రసక్తి వాళ్ళు తీసుకొస్తారు. ఎస్పెషల్లీ కాశ్మీర్ విషయంలో తీసుకొచ్చి ఇండియాలో ఏదోటి యాక్టివిటీ చేయాలని చూస్తారు. అటువంటి యాక్టివిటీ జరిగితే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్ళా తిరిగి ప్రయత్నం మొదలయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది ట్వీట్ పెట్టినట్టుగా ఈసారి ఇంటెన్సిటీ విపరీతంగా పెరుగుతుంది. ఏంటంటే ఫుల్ మీకు గుర్తుండే ఉంటుంది రావు గారు, కొద్ది రోజుల కిందటే రిపీటెడ్గా మన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే పాకిస్తాన్ సరిహద్దులు మారిపోతాయి, పాకిస్తాన్ కలలో కూడా ఊహించినటువంటి దెబ్బ కొడతామని చెప్పడం జరిగింది. ఈవెన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఈ సంవత్సరం భారత్ పాకిస్తాన్ మధ్య మరొకసారి సంఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అక్కడ అంచనా వేయడం కూడా జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అమెరికా బాహాటంగా ఓపెన్గా మద్దతు ఇస్తోంది పాకిస్తాన్కి. ఒకవైపు ఉగ్రవాద దేశం అని చెబుతూనే మరో పక్క ఫండింగు, ఇప్పుడు పీస్ టాక్స్ కూడా ఆ కంట్రీనే హోస్ట్ చేస్తోంది. ఇంకో పక్క చైనా కూడా మనకు చూస్తే ఈ మధ్యనే కవ్వింపు చర్యలు చేపడుతోంది. మొన్ననే అరుణాచల్ ప్రదేశ్ విషయంలో పేరు మార్చి చెప్పడము, మేము రికగ్నైజ్ చేయలేదు, అది ఎప్పుడు కూడా మాదే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో వీళ్ళిద్దరి అండతోటి పాకిస్తాన్ ఈ సంవత్సరం ఏదైనా, అంటే పహల్గామ్ లాంటి దాడి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కానీ అలాంటిది ఏమైనా జరగడానికి ఆస్కారం ఉందా? ఆర్ వీ రెడీ ఫర్ దట్? 100% ఉన్నాయి, మనం రెడీగా ఉన్నాం. చైనా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి 3 సార్లు మీడియా ద్వారా. ప్రైవేట్గా ఎంబసీ ద్వారా చాలా మెసేజ్లు ఇచ్చి ఉండొచ్చు. అయితే మనకి పబ్లిక్ మీడియాలో కూడా వచ్చినవి కూడా ఉన్నాయి. అవేంటంటే ఇండియాలో ఉన్న డ్యాముల మీద ఇండస్ వాటర్ అప్లికేషన్ ట్రీటీని అప్లికేషన్ చేసిన దాని గురించి మీరు ఇండియాలో ఉన్న డ్యాముల్ని అటాక్ చేయొద్దు అని స్పష్టంగా చెప్పింది. అంటే ఏంటంటే పాకిస్తాన్ ఏదో ఉద్దేశంలో ఉన్నట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే దానికి సూటబుల్ మిసైల్స్ చైనా నుంచే రావాల్సి ఉంటుంది. తర్వాత అవి డ్రోన్స్ తోటి సరిపోదు, ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ కంటెంట్ ఎక్కువ ఉండాలి కాబట్టి విమానాలు వాడాల్సి ఉంటుంది. అంటే J-10, J-70, J-35 లేకపోతే F-16 అటువంటి విమానాలే వాడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అక్కడ స్పష్టం చేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇటు పాకిస్తాన్ కూడా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ 4-5 రోజుల క్రితం ఇండియాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి మేము కలకట్టాలో చేయిస్తాం, ఇటు పశ్చిమాన్ని కాదు. అలాగే నజం సేఠి అని ఆయన ఆపద్ధర్మ ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది పాకిస్తాన్. ఆయన ఒక ఫేమస్ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, పహల్గామ్ మేమే చేసాము, అంటే పాకిస్తానే చేసింది, దానికి పరస్యవనాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మన గవర్నమెంట్, అంటే పాకిస్తానీ గవర్నమెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుంది, దీనివల్ల మనం విపరీతమైన దెబ్బలు తింటున్నామని కూడా నజీం శెట్టి గారు చెప్పడం జరిగింది. సో అంతకుముందు 2-3 నెలల క్రితం ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఇరాన్ వార్ ఇంకా మొదలవలేదో దాని ముందర ఒక నెల రోజుల ముందర DGISPR వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వీళ్ళందరూ స్టేట్మెంట్స్, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ జర్దారి, వీళ్ళందరూ స్టేట్మెంట్లు చూస్తుంటే వాళ్ళు ఏదో కవ్వింపు చర్యలకు తిరగడానికి రెడీగా ఉన్నారు. ఫిబ్రవరి నెలలో అయితే, జనవరి ఫిబ్రవరిలో అయితే అక్కడ ఢిల్లీలో ప్రీమెచ్యూర్ బ్లాస్ట్లు అయ్యి కొంతవరకు మనం ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని భేదించడం జరిగిందని లెక్క పెట్టుకోవాలి. అంటే ఈ మధ్యకాలంలో రావు గారు, ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే గడిచిన 6-7 నెలల కాలంలో చాలా పాకిస్తాన్ బ్యాక్డ్ లేదా పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రర్ మాడ్యూల్స్ చాలా భగ్నమయ్యాయి. చాలామంది అరెస్టులు కూడా జరిగాయి. అటు బెంగాల్లో కానివ్వండి, ఇక్కడ ఢిల్లీలో కానివ్వండి, ఒక 6-7 టెర్రర్ మాడ్యూల్స్ భగ్నమయ్యాయి. సో దే ఆర్ చాలా కన్సిస్టెంట్గా ప్రయత్నం అక్కడ జరుగుతోంది అనేది చాలా దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎగ్జాక్ట్. అది మన ఇంటెలిజెన్స్ లక్కీలీ కొంతవరకు భేదించగలిగాం. అయితే ఇంటెలిజెన్స్ అన్నది కంటిన్యూస్ గేమ్. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతాం, ఎంతవరకు వాళ్ళు మనల్ని మిస్లీడ్ చేయగలుగుతారు అన్నది కూడా చూసుకోవాల్సింది. యూనస్ గారు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండగా, లేకపోతే అడ్వైజర్గా ఉండగా బంగ్లాదేశ్లో LET-JEM విపరీతంగా రికార్డ్ లేకుండా ప్రవేశించడానికి పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల కనీసం కొన్ని హార్డ్ అండ్ గ్రూప్స్, 2-3 గ్రూప్స్ బంగ్లాదేశ్
తప్పనిసరిగా చేరుకున్నాయని మనం లెక్క పెట్టుకోవచ్చు. బంగ్లాదేశ్ బోర్డర్ ద్వారా ఇండియాలోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని ఆ దృష్టిలో కోణంలోనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చేసింది వెస్ట్ బెంగాల్లో అల్లర్లు సృష్టించగలమన్నది బయటకు వస్తుంది. దీనివల్ల ఏదోటి చేసే ఉద్దేశంలో 100% ఉన్నారు. అయితే ఏంటంటే సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నట్టున్నారు. అక్కడ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఇటు ఇండియా మౌనంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఊరుకున్నారు. కానీ త్వరలోనే ఏదోటి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు లాస్ట్ డేట్స్ ఇరాన్ యుఎస్ఏ మధ్యన సీజ్ ఫైర్కి, దాని ముందరికి ఎలాగెళ్తుందో చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ ముందర అక్కడికి యుద్ధం అయితే కొంచెం పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ శాంతి వస్తే మాత్రం దాన్ని అవకాశంగా తీసుకుని, అమెరికా సపోర్ట్ని అవకాశంగా తీసుకుని ఇండియా మీద ఏదో చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుంది. తర్వాత వాళ్ళు ఎల్ఈటీ జేఈఎం క్యాడర్స్ ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్టివ్ చేసి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. హోప్ఫుల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రేక్ దట్. చెప్పండి. అయితే మనకి గతంతో పోల్చుకుంటే రావు గారు, గతంలో చాలా డిఫెన్సివ్ అప్రోచ్లో ఉండేది. అవతలవాడు అటాక్ చేస్తే అప్పుడు చూసుకుందాంలే అనేటువంటి ఒక మన స్టాండ్ అలా ఉండేది. ఈ రోజున ప్రోయాక్టివ్ అప్రోచ్గా ఉన్నారు, ప్రిడేటరీ మోడ్లో ఉన్నారు. అంటే దాడి చేస్తామని ముందే మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటే ముందుగానే దాన్ని మనమే వెళ్ళి అటాక్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. యాటిట్యూడ్లో, అగ్రెసివ్నెస్లో చాలా చేంజ్ కనబడుతుంది, పర్టికులర్గా డిఫెన్స్ రంగానికి సంబంధించి. ఇది సరిపోతుందా లేకపోతే మరికొంతమంది చెప్పేటువంటి విషయం ఏంటంటే, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటిది ఇది మనం కూడా ఇజ్రాయెల్ తరహా మోడల్ని ఫాలో కావాలి, రిటాలియేషన్ విషయంలో కానీ లేకపోతే రక్షణ రంగానికి సంబంధించి ఆ స్థాయిలో ఉండాలని చెప్పి కొంతమంది అంటుంటారు. అది మనకు సాధ్యమేనా, మనకు అవసరమా? ఫస్ట్ థింగ్, ఇజ్రాయెల్ తరహా రిటాలియేషన్ రెండు విధాలుగా చూడాలండి. మన స్ట్రాటజిక్ డాక్ట్రిన్లో తప్పనిసరిగా విపరీతమైన చేంజ్ వచ్చింది. బాలాకోట్లో కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి ఫైర్ చేయడం, ఒక టార్గెట్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఈసారి 7+9 టార్గెట్స్ చూజ్ చేసుకోవడం, వాళ్ళ విమానాలను కూడా డౌన్ చేయడం, ఇటువంటి రెడార్స్ని ధ్వంసం చేయడం, ఇటువంటివి జరిగింది. అంటే ఏంటంటే మన ఏమాత్రం ఏది జరిగినా కానీ మనం విపరీతంగా రిటాలియేట్ చేస్తాం. ఆ రిటాలియేషన్ అంతకుముందు బోర్డర్ క్రాస్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మిసైల్స్ తోటి, డ్రోన్స్ తోటి, ఎయిర్ ఫోర్స్ తోటి, ఎల్సీ దగ్గర ఆర్మీ తోటి క్రాస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మన స్ట్రాటజిక్ టోన్ మారింది. అయితే ఇజ్రాయెల్ ఏమవుతుందంటే, వాళ్ళకి మొసాద్ అన్నది పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఉంది. తర్వాత వాళ్ళకి సర్వైవల్ కష్టం కాబట్టి ఏమాత్రం మన అక్టోబర్ 23లో వాళ్ళు కొంచెం డౌన్ చేసుకున్నారు కాబట్టి వెంటనే దాదాపు 1200 మంది చనిపోవడం జరిగింది ఇజ్రాయెల్ టెరిటరీ. సో దానివల్ల వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. మన దేశం ఏంటంటే పెద్ద దేశం, తర్వాత శాంతి కాంపు చేస్తుంది. చిన్న దేశం ఏం కాదు, మన పాపులేషన్ కూడా ఎక్కువ. సో మనకి ఎక్కువ స్ట్రెస్ తట్టుకునే శక్తి ఉంది. అయితే నన్ను అడిగితే ఈ మోడర్న్ కాలంలో ఈ టెర్రరిస్ట్ అన్నది ఏంటంటే ప్రీఎంప్ట్ చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి పక్కా తెలిసింది అనుకోండి, ముజఫరాబాద్ దగ్గర ఫలానా చోట్ల, ఎందుకంటే ఎల్ఈటీ ఏం చేసిందంటే చిన్న చిన్న క్యాంపుల్లో డిస్పోజ్ చేయడం మొదలుపెట్టింది. ఒకే చోట పెద్ద క్యాంపుల్లో పెట్టట్లేదు. అక్కడ లాంచ్ ప్యాడ్లో మనుషులు ఉన్నప్పుడు మన పారా కమాండోస్ కానీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా కానీ, అవసరం వస్తే మిసైల్ ద్వారా కానీ వాళ్ళని లాంచ్ ప్యాడ్లోనే హతం చేయడానికి మనం ప్రయత్నించాలి. అది నా అభిప్రాయం. అలాగే వాళ్ళని డ్రాఅవుట్ చేయాలి. అంటే ఏంటంటే మనం కొన్ని ఇంటెలిజెన్స్ పన్నాగాల్లో వాళ్ళని బయటకు వచ్చేటట్టు చేసి, ఎక్స్పోజ్ చేసి, అప్పుడు వాళ్ళని చంపడం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్లోనే చర్చలు జరుగుతుండగానే మొసాద్ ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఇచ్చి 48 మంది లీడర్స్ను ఒకే చోట చేర్చింది. అక్కడ వెంటనే ఎయిర్ అటాక్ చేయడంతో ఇరాన్లో ఉన్న టాప్ లీడర్షిప్లో 48 పోవడం జరిగింది. దానివల్ల ఇరాన్కి చాలా విపరీతమైన దెబ్బ తగిలింది. ఈ రోజున కూడా వాళ్ళ ఆయతల్లా పబ్లిక్ దర్శనం ఇవ్వలేకపోతున్నారు. బహుశా ఆయన చాలా సీరియస్లీ ఇంజర్డ్, కొంతమంది అయితే ఆయన బహుశా బతికి కూడా లేదని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి. అంత పరిస్థితికి వెళ్లకుండా మనకి స్పష్టంగా తెలిసినప్పుడు, ఇప్పుడు 26/11 అటాక్ జరిగినప్పుడు అప్పుడు వెంటనే ఇటు బాంబేలో అటాక్ జరుగుతుండగానే వాళ్ళు కంట్రోల్ చేయలేకుండా మనం కరాచీలో వాళ్ళ మీద టార్గెట్ మీద, ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్ మీద, లాహోర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద
అటాక్ చేసి ఉండాల్సింది. అటువంటి ప్రోయాక్టివ్ అంటే ఇప్పటికంటే ఇంకొంచెం ప్రోయాక్టివ్ అది మనం తీసుకుని వస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. కరెక్ట్. వార్ డాక్ట్రిన్లో చాలా మార్పులు అయితే వచ్చాయి లాస్ట్ 11-12 సంవత్సరాలలో. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈవెన్ న్యూక్లియర్ అటాక్స్ విషయంలో కూడా మనం మన సిద్ధాంతాన్ని, మన పాలసీని మార్చుకున్నట్టుగా ఉన్నాం కదా సార్. ముందు మనమే చేయాల్సినటువంటి, అవతలవాడు చేసిన తర్వాతనే మనం చేద్దామనేటువంటి ధోరణి కాకుండా అవసరమైతే ముందు మనమే చేయాల్సిన వచ్చినా కూడా దానికి సిద్ధంగా, ఇది అఫీషియల్గా జరిగిందా లేకపోతే అన్అఫీషియల్గా ఒక నిర్ణయం తీసుకున్నారా న్యూక్లియర్ అటాక్స్? అన్అఫీషియల్గా నిన్న బయటకి అయితే ప్రకటించలేదు. మన స్టాండ్ అలాగే ఉంది. నో ఫస్ట్ యూజ్, ఓన్లీ ఫర్ రిటాలియేషన్ అని ఉంది. అయితే పాకిస్తాన్, చైనా తోటి చూస్తే మన క్యాపబిలిటీస్ విపరీతంగా పెరిగినాయి. ఇందులో మనకి ట్రైడ్ క్యాపబిలిటీ ఉంది. ట్రైడ్ అంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ సముద్ర గర్భంలో దాదాపు 1 నెల రోజులు ఉండి ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి కూడా న్యూక్లియర్ మిసైల్స్ ఫైర్ చేయగలిగే కెపాసిటీ మనం డెమాన్స్ట్రేట్ చేసాం. K4 మిసైల్స్ తోటి డెమాన్స్ట్రేషన్ చేసాం. సో దానివల్ల అది పాకిస్తాన్కి అసలు లేదు ఈ క్యాపబిలిటీ. చైనా కంటే వాళ్ళకి కూడా ఈ క్యాపబిలిటీ ఉంది, కానీ వాళ్ళకి తడపడే విధంగా మన క్యాపబిలిటీ పెంచుకుంది. అది ఆత్మనిర్భర్ భారత్ మీద పేరు మీద షిప్స్ ఇండియాలోనే తయారు చేయడం, తర్వాత న్యూక్లియర్ సబ్మెరీన్స్ కూడా ఇండియాలోనే తయారు చేయడం, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా మన ఇండియాలోనే తయారు చేయగలిగే పరిస్థితికి వచ్చాం. ఇంకా విమానాలు తయారు చేయగలిగే పరిస్థితికి కొంచెం ఎదగాల్సి ఉంది. బహుశా ఇప్పుడు ఇంజిన్స్ ఇంపోర్ట్ చేయడంతో ఆక్రమణ క్షమత కూడా త్వరలోనే వస్తుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతానికి F-35, రష్యన్ రఫేల్, తర్వాత Su-57 వీటి మధ్యన చాలా కాంపిటీషన్ పెరుగుతోంది. Su-57 జాయింట్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కి మనకు అవకాశం వస్తే సటన్లీ మన విమానాలు కూడా మనం తయారు చేసుకునే పరిస్థితి. ఈ విధంగా మన క్యాపబిలిటీస్ విపరీతంగా పెరిగినాయి. కరెక్ట్, మీరు అన్నట్టుగా చాలా డ్రాస్టిక్ చేంజ్ ఇది. ఒకప్పుడు కేవలం దిగుమతుల మీదే ఆధారపడినటువంటి మనం ఈ రోజున ఎక్స్పోర్ట్స్ కూడా చేయగలుగుతున్నాం. 1,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. సిగ్నిఫికెంట్ చేంజ్ ఇది. యుద్ధం వచ్చినా రాకపోయినా మన త్రివిధ దళాలు సన్నద్ధంగా ఉన్నటువంటి విషయం మన ప్రభుత్వం పదే చెప్తుంది. కాబట్టి మనం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి పాకిస్తాన్ యాక్షన్ బట్టి అప్పుడు మనం రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు, ధన్యవాదాలు. నమస్తే. మరి పహల్గాం దాడి జరిగి సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా పాకిస్తాన్కి మరొకసారి భారత ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసింది. మీ హద్దుల్లో ఉండండి, దుస్సాహసం చేస్తే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ ఉదంతాన్ని ఎప్పటికీ భారత్ మర్చిపోదు. కొన్ని బౌండరీస్ దాటకూడదు. దాటితే ఎలా ఉంటుందో పరిస్థితులు ఒకసారి మీరు ఆపరేషన్ సింధూర్లో చూశారు. కాబట్టి మరొకసారి అలాంటి ప్రయత్నం చేయకండి అనేటువంటి మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చినట్టయింది. ఇది వాటి ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.